ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ మాటను తెలియజేస్తున్నాడు. నీతి ప్రవర్తన కలిగినటువంటి వారై పాపము చేయకుడి అని అంటున్నాడు. పై వచనములో మనుషులు ఏం చేస్తారంట? రేపు చనిపోతాం గనుక తిందాము, తాగుదాము అని దుష్ట సాంగత్యము కలిగిన వారై ఉంటారంట. అందుకనే ఆయన దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును గనుక నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయకుడి అని. మనుషులు ఇలాంటి ప్రవర్తన కలిగిన వారై ఉంటారు. ఏమున్నది లోకంలో? దేవుని రాజ్యం ఎక్కడున్నది? పరలోకం ఎక్కడున్నది? ఈ లోకంలో మనము బ్రతికినంత వరకు సుఖాన్ని అనుభవించాలి, ఎంజాయ్గా ఉండాలి, సంతోషంతో ఉండాలి, బాగా తినాలి, బాగా తాగాలి, మన ఇష్టానుసారంగా జీవించాలి, లోకంలో ఉన్నటువంటి ఇచ్చలను అనుభవించాలి. అనుభవించడానికే కదా అన్నీ ఉన్నాయి అని మనుషులు గర్వాంధులై ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి సమకూర్చుకుందామని అనుకుంటారు. కానీ మేలుకున్నవారై పాపము చెయ్యకుడి అని అన్నారు. ఆ మనస్సు చివరికి మనల్ని పాపంలోనికి నెట్టేసి మనము చెడు ప్రవర్తన కలిగిన వారముగా మారుతాం. కానీ అలా ఉండకుండా దేవునికి ఇష్టలైన వారముగా ఉండాలంటే నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. యేసేపు జీవితము మనకు నేర్పే పాఠము అది. అతని యజమానురాలు ఆయనను ప్రేరేపించింది, తనను సొంతము చేసుకోమని బ్రతిమలాడింది. దైవజనుడు ఆమె మాటను తృణీకరించి నిరాకరించి తన విశ్వాసమును భక్తిని కాపాడుకున్నాడు. నీతి ప్రవర్తన కలిగిన వాడై మేల్కొని ఆయన పాపము చేయక ఆ గదిలో నుండి పారిపోయినాడు. పాపము చేయకుండా పారిపోయినాడు. ఆమె నింద మోపింది, చెరలోనికి వెళ్ళినాడు. అయినా దేవుడు అతని నీతి ప్రవర్తన చూశాడు గనుక ఆ దేశం యొక్క ఏలికగా దేవుడు అతన్ని మార్చినాడు. అవును దేవుని బిడ్డలారా, క్షణకాలము సుఖభోగము కొరకై నీవు పాపమును ఆశ్రయించితే అది నిరంతరము నిన్ను నరకాగ్నిలోనికి నెడుతుంది. నీతి ప్రవర్తన కలిగిన వారి మేల్కొని పాపము చేయకుండా ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశించే కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. యేసేపును ఆశీర్వదించిన దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని నీ బిడ్డలు పాపము చేయకుండా ఉన్నట్లు కృప చూపించమని యేసు నామమున అడిగి వరకుంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.